నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు చాలా వేడెక్కాయి. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అయితే ఏ విధంగా ప్రసంగిస్తారు నాయకులు, ఆ తరహాలోనే నాయకుల అటు ఉపన్యాసాలు కావచ్చు, ప్రసంగాలు అదే తరహా కనిపిస్తూ ఉన్నాయి. అంటే మనకు సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా మాట్లాడతారు నాయకులు, అదే తరహాలో మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో నాయకులు. ముఖ్యంగా నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అటు సీఎం అదేవిధంగా మాజీ సీఎం ఇద్దరు కూడా పెట్టినటువంటి బహిరంగ సభలు ఏవైతున్నాయో ఈ రెండు కూడా తెలంగాణలో ప్రస్తుతం వారిద్దరూ చేసిన ప్రసంగాలు వైరల్గా మారుతున్నాయి. రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కలా చేసి అని చెప్పుకోవచ్చు. జీవన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీకి రావడంతో నిన్న కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాలలో కేసీఆర్ సారథ్యంలో అక్కడ బహిరంగ సభ పెట్టడం జరిగింది బీఆర్ఎస్ నుండి. అదేవిధంగా భూపాలపల్లి జిల్లాలో అక్కడ కాటారంలో మేడిగడ్డ పరిశీలన తర్వాత రైతు భరోసా రెండో విడత డబ్బులు వేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిన్న అక్కడ వాళ్ళు బహిరంగ సభను పెట్టడం జరిగింది. సో ఇద్దరి సభలో స్పీచ్ ఇద్దరు చూసుకుంటే ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం జరిగింది. ఇటు ముఖ్యంగా చూసుకుంటే అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయితే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అటు కేసీఆర్ పైన అదేవిధంగా జీవన్ రెడ్డి పైన. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి జీవన్ రెడ్డి పైన తీవ్రమైన స్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు. చాలా విమర్శలు చేయడం జరిగింది. సో ఇన్ని రోజులు సహనంతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఒక్కసారిగా నిన్న ఆ సభలో బర్స్ట్ కావడం జరిగింది. చాలా తీవ్రంగా ఆయన మండిపడ్డాడు. దానికి కౌంటర్గా ఈరోజు జీవన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా నిన్న ఈ రెండు సభల్లో సీఎం వర్సెస్ మాజీ సీఎం, రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్, ఈ రెండు సభల్లో ఏ సభ సక్సెస్ అయింది, ఎవరి స్పీచ్లో దమ్ముందనే విషయం కూడా మనం మాట్లాడుకుందాం. సో ముందుగా బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ మొదలైంది. వీళ్ళు కళాకారులతో నృత్యాలు చేపించడము, సో పాటలు పాడించడము, ఇదంతా కూడా సాగింది మధ్యాహ్నం నుండే. ఇటు చూసుకుంటే రేవంత్ రెడ్డి పెట్టిన సభ కాస్త ఆలస్యంగా స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇక్కడ కేసీఆర్ స్పీచ్ ఇచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ప్రసంగం అనేది ఇంకా కొనసాగిందని చెప్పుకోవాలి అక్కడ బహిరంగ సభలో. సో ఓవరాల్గా మనం మాట్లాడుకుందాం. మామూలుగా ఎవరి స్పీచ్ బాగుంది, ఎవరి సభ సక్సెస్ అయిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటే రెండు సభలు కూడా సక్సెస్ అయినాయి. అటు కేసీఆర్ పెట్టిన సభ సక్సెస్ అయింది, రేవంత్ రెడ్డి పెట్టినటువంటి సభ కూడా సక్సెస్ కావడం జరిగింది. ఇందులో కొన్ని వార్తలు వచ్చినాయి. జగిత్యాలలో సీఎం కేసీఆర్ వస్తున్నాడు, అక్కడ బహిరంగ సభ పెడుతున్నాడని చెప్పేసి తెలియగానే వీళ్ళు కావాల్సుకొనే అధికార కాంగ్రెస్ పార్టీ అక్కడ బహిరంగ సభ పెట్టిందని చెప్పేసి వీళ్ళు ఇక్కడ విమర్శ చేయడం జరిగింది. సో ఇవన్నీ పక్కన పెడదాం. రెండు సభలు కూడా కేసీఆర్ పెట్టిన సభ అదేవిధంగా రేవంత్ రెడ్డి పెట్టిన సభ రెండు కూడా సక్సెస్ అయిపోయినాయి. కాకపోతే మనం ఇందులో మాట్లాడుకోవాల్సి వస్తే అధికారంలో ఏ పార్టీ ఉన్నా, అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అధికార పార్టీ ఏదైనా బహిరంగ సభ పెడితే ఖచ్చితంగా ఆ సభకి పబ్లిక్ రావడం అన్నది కామన్. అటు కార్యకర్తలు వస్తారు, నాయకులు వస్తారు, ఎట్ ద సేమ్ టైం సామాన్య ప్రజలు కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ అక్కడ ఒక బహిరంగ సభ పెడితే సో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంగణం ఉందో, సభ ప్రాంగణం, అదంతా కూడా కుర్చీలు మొత్తం నిండుగా కనిపించాలి. సో ఇది ఏవైతే ఆ విలేజ్ ప్రెసిడెంట్ కాన్చెల్లి కూడా ఇది ఒక పెద్ద కథ ఉంటుంది. 33 జిల్లాలు ఉన్నాయి కదా, కేవలం నిన్న సభకు వచ్చింది కేవలం అక్కడ ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ మాత్రమే కాకుండా తెలంగాణలోని చుట్టుపక్కల కూడా చాలామంది కార్యకర్తలు పోయి అక్కడ హాజరయ్యారు. ఇటు కేసీఆర్ సభకు వచ్చారు, అదే ఎట్ ద సేమ్ టైం రేవంత్ సభ కూడా రావడం జరిగింది. కాకపోతే సభ రెండు కూడా సక్సెస్ అయినాయి. కాకపోతే అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి సో అక్కడ పబ్లిక్ రావడం అనేది కామన్ అది. సో అక్కడ ఇది ఒక ప్రోటోకాల్ లాగా అనుకోవాలి. ఏదైతే కాన్స్టిట్యూన్స్ ఉంటుందో
ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో సో ఆ పబ్లిక్ని తీసుకొచ్చినటువంటి బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే అధికారం ఉంది పార్టీ కాబట్టి, రాకపోతే సోషల్ మీడియాలో కావచ్చు బయట ఇది బాగోదని చెప్పేసి దీన్ని వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు కాబట్టి, సో అది అధికార కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అక్కడ సభ అనేది నిండుగా అనిపించింది. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ కూడా జగిత్యాలలో ప్రస్తుతం వీళ్ళు అధికారం లేరు, ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సభ కూడా చాలామంది నిండుగా కనిపించడం జరిగింది. మరి ఇందులో సక్సెస్ ఏదంటే 2 సక్సెస్ అని చెప్తా. కాకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ సభకి అంతమంది నిండుగా రావడం కేవలం ఆ సభ ప్రాంగణమే కాకుండా బయట కూడా వేలాది మంది జనం పడిగాపులు గాయడం జరిగింది. సో ఇది పక్కన పెడితే నెక్స్ట్ స్పీచ్ చూసుకుందాం. మరి ఎవరి స్పీచ్లో దమ్ముంది, ఎవరు మంచిగా స్పీచ్ ఇచ్చారు, ఎవరి స్పీచ్ జనాలకి కనెక్ట్ అయిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటే ఇద్దరు స్పీచ్ బాగా ఉంది. రేవంత్ రెడ్డి స్పీచ్ బాగానే ఉంది, అటు పోతే కేసీఆర్ స్పీచ్ కూడా బాగానే ఉంది. కాకపోతే కేసీఆర్ తాను ఏదైతే ప్రసంగం ఇచ్చిండో ఆ ప్రసంగం మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ కూడా తీయలేదు. సో దీనిపైన చాలామంది సోషల్ మీడియాలో ముందే అనుకున్నారు రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావన తీసుకురాకుండానే కేసీఆర్ సభను ముగిస్తాడు, ప్రసంగాన్ని ముగిస్తాడని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుకున్నారు. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. సో నిన్న కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన ఆయన విమర్శలు చేశాడు, సమస్యలని ఎత్తి చూపాడు, కానీ సభ మొత్తం కూడా ఎక్కడ కూడా ఆయన రేవంత్ రెడ్డి ప్రస్తావన అనేది ఒక్కసారి కూడా తీసుకొని రాలేదు. కేవలం ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని మాత్రమే విమర్శించడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ స్పీచ్ ఇస్తున్నాడంటే మా అందరూ తెలిసిందే. ఆయన స్పీచ్ కంటే అంటే ఆయన మాట్లాడే విషయాల కంటే ఆయన ఏదైతే కొన్ని సెటరికల్గా ఏదైతే మాట్లాడతాడో అలాంటి స్పీచ్ని ఇష్టపడడానికి చాలామంది వస్తుంటారు. కేసీఆర్ ముఖ్యంగా టీవీలోకి అతుకోపోయి చూస్తూ ఉంటారు కూడా. పార్టీలకు అతీతంగా కేసీఆర్ ఒక ప్రెస్ మీటో ఒక బహిరంగ సభను పెడుతున్నాడంటే సో ఆయన స్పీచ్ని చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఆయన కాస్త వినూత్నంగా సెటర్లు వేస్తూ మాట్లాడతారు కాబట్టి అలాంటి స్పీచ్ను జనాలు బాగా మంది ఇష్టపడుతుంటారు. సో నిన్న అదే జరిగింది. కేసీఆర్ స్పీచ్ ఇస్తున్నప్పుడు ఆయన ఏదైతే ఆ బహిరంగ సభను ఇచ్చేటువంటి లైవ్స్ ఉన్నాయో ఆ లైవ్లో చూసుకుంటే వేలాది మంది ఆ లైవ్ని వీక్షించడం జరిగింది కేసీఆర్ సభను. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి సభ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా చూడడం జరిగింది. కాకపోతే కేసీఆర్ని ఎంతమంది చూశారో లైవ్లో అంతమంది ఇక్కడ ఇంపాక్ట్ చూపించలేకపోయిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం టీవీలు కూడా శాటిలైట్ ఛానల్స్ కూడా అదేవిధంగా డిజిటల్ మీడియాలు కూడా కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు ఇటు రేవంత్ రెడ్డి కూడా ఎట్ ద సేమ్ టైం మాట్లాడడం జరిగింది. మామూలుగా మనకు శాటిలైట్ ఛానల్ కావచ్చు, పెద్ద పెద్ద ఛానల్ కావచ్చు, ఒక సీఎం మాట్లాడుతున్నప్పుడు మనకు ఆ సీఎం ప్రసంగాన్ని ఖచ్చితంగా వాళ్ళు ముందు పెడతారు, అదే టీవీలో ప్లే చేస్తారు. కానీ ఇక్కడ నిన్న జరిగింది ఏంటంటే చాలా ఛానల్లో ఒక 2-3 ఛానల్ మినహా మిగతా అన్ని ఛానళ్ళలో కేసీఆర్ స్పీచ్నే అందరూ లైవ్లో ఇవ్వడం జరిగింది. శాటిలైట్ ఛానళ్ళు కూడా కేసీఆర్ స్పీచ్ ఎప్పుడు అయిపోయిందో ఆయన జై తెలంగాణ అంటూ సభ ఎప్పుడైతే నిర్ణయం చేసి సభను ఆపేసాడో దాని తర్వాత రేవంత్ రెడ్డి సభను అందరూ కూడా కంటిన్యూ చేయడం జరిగింది. నిన్న మొత్తం ఇదే జరిగింది. అదేవిధంగా డిజిటల్ మీడియాలు కూడా చాలా వరకు కేసీఆర్ సభనే ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. పబ్లిక్ కూడా అటు డిజిటల్ మీడియాలో వ్యూస్ చూసుకుంటే ఆ వ్యూస్ పరంగా కూడా కేసీఆర్ పెట్టినటువంటి బహిరంగ సభనే చాలామంది వీక్షించడం జరిగింది. సో స్పీచ్లో ఇటు కేసీఆర్ మాట్లాడిన మాటలో అటు ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన, అదేవిధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలపైన, పథకాలపైన ఆయన సెటరికల్గా మాట్లాడడం జరిగింది. సో ఈ స్పీచ్ని ఎవరైనా ఇష్టపడతారు. మామూలుగా కేసీఆర్ స్పీచ్ అంటే ఇష్టపడతారు. నిన్న ఆయన చేసిన స్పీచ్ ఏతుందో దాన్ని కూడా చాలామంది పబ్లిక్ ఇష్టపడడం జరిగింది. అందుకే అంతగానం వ్యూస్ రావడం జరిగింది. ఇటు రేవంత్ రెడ్డి మరి స్పీచ్లో దమ్ము లేదా, ఆయన మంచిగా మాట్లాడలేదంటే ఆయన కూడా ప్రసంగాల్లో బాగానే మాట్లాడాడు. కాకపోతే వాళ్ళు పెట్టిన సభ అటు మేడిగడ్డ పరిశీలన, అదేవిధంగా రైతు భరోసా గురించి దాన్ని పెట్టడం జరిగింది. కాకపోతే
ఏదైతే జగిత్యాల సభ ఉందో దానికి కౌంటర్గా మాత్రమే ఈ సభను పెట్టినట్టుగా అనిపించింది రేవంత్ రెడ్డి స్పీచ్ చూసిన తర్వాత. మొత్తం ఆ స్పీచ్ మొత్తం కూడా ఆయన మాట్లాడింది కేసీఆర్ పైన, కేసీఆర్ కుటుంబం పైన, అదేవిధంగా జీవన్ రెడ్డి పైన మాట్లాడాడు రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు కూడా మనకు కాస్త మొహంలో కాస్త అసహనం, మనకు ఆ ఫ్రస్ట్రేషన్ అనేది కనిపించింది. ఖచ్చితంగా మీరు అది లైవ్లో చూస్తే మనకు అర్థమైపోతుంది. సో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం, అదే విధంగా కేసీఆర్ చాలా రోజుల తర్వాత బహిరంగ సభలలో పాల్గొనడం, ఆయన బయటికి రావడం, సో ఇదంతా కాస్త మరి ఏమనిపించిందో కానీ రేవంత్ రెడ్డి కాస్త నిన్న సభలో ఫ్రస్ట్రేషన్తో మాట్లాడేదే అనిపించింది. సో నిన్న ఈ రెండు స్పీచ్ల్లో ఇద్దరి బాగున్నప్పుడు కూడా, అటు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరి స్పీచ్లు బాగున్నప్పుడు కూడా పబ్లిక్ మాత్రం అటు ఎక్కువ స్పీచ్ని కేసీఆర్ ప్రసంగాన్ని ఇష్టపడడం జరిగింది. ఎందుకంటే మనకు ఆ లైవ్ కావచ్చు, ఆ పెట్టిన వీడియోలోకి ఎక్కువ లైక్స్ కానీ వ్యూస్ కానీ కేసీఆర్ పెట్టినటువంటి ప్రసంగాలకే రావడం జరిగింది. కాబట్టి సో ఎవరి స్పీచ్లో దమ్ము ఉందంటే, ఎవరి సభ సక్సెస్ అయిందంటే రెండు సక్సెస్ అయినాయి. ఇద్దరు స్పీచ్లు బాగున్నప్పుడు కూడా కాస్త నిన్న డామినేషన్ మాత్రం బీఆర్ఎస్ పార్టీ చేసిందని చెప్పుకోవాలి. అదేవిధంగా కేసీఆర్ స్పీచ్లో కూడా కాస్త దమ్ముందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.